నేను చేసే స్తోత్రాలపైన, ఎవరు చేసే స్తోత్రాలపైన ఆసీనుడైన ఇశ్రాయేలు స్తోత్రాలపైన ఆసీనుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? నువ్వు మారావా ఇశ్రాయేలుగా? ఇశ్రాయేలు అంటే అబద్ధమాడని ప్రజలని అర్థం. ఇశ్రాయేల్ అంటే మార్పు చెందినవాడని అర్థం. ఇశ్రాయేల్ అంటే ప్రార్థనా పరుడని అర్థం. అలా మార్పు చెందిన వాళ్ళ స్తోత్రాలపైన ఆసీనుడని అర్థం. ఇశ్రాయేలు స్తోత్రాలపైన ఆసీనుడైన. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు అంటే అంతకుముందు ఆయన పేరు యాకోబు. వినండి, ఏం పేరమ్మా? ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క 12 గోత్రాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క వాళ్ళకు వచ్చిన ఇశ్రాయేలు తన పిల్లలకు వచ్చినటువంటి పేరే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబుకు ఉన్నటువంటి దేవుడిని సంధించిన తర్వాత దేవుడు మార్చిన పేరు ఇశ్రాయేలు. దేవుడు తను మనసు మార్చుకోక మునుపు భయం లేకుండా జీవిస్తున్న తరుణములు ఆయన పేరు ఏంటంటే యాకోబు అని అర్థం. యాకోబు సంగతి హిస్టరీ అంతా మీకు తెలుసు. అబ్రహాము కుమారుడు ఎవరమ్మా? ఇస్సాకు కుమారులు ఎవరు? ఏశావు, ఇద్దరు. అబ్రహాము గారికి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన సంతానము ఇస్సాకు. ఇస్సాకు గారిలోంచి వచ్చిన దేవుని యొక్క సంతానం ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరిలో రెండవాడు యాకోబు. మొదటివాడు జ్యేష్ఠుడు ఏశావు. వింటున్నారా? ఉన్నారా? వింటున్నారా? స్తోత్రాలు చెప్పండి. ఏం చెప్పాను? అబ్రహాము గారికి ఇచ్చిన దేవుని సంతానం, నిబంధన సంతానం, వాగ్దాన సంతానం ఇస్సాకు గారు. ఇస్సాకు గారికి ఇచ్చినటువంటి సంతానము ఏశావు, యాకోబు. ఏశావేమో ఎర్రని వాడు, వేటాడేటువంటి వాడు, అరణ్యానికి వెళ్ళి వేటాడే వృత్తి కలిగినటువంటి వాడు. యాకోబేమో తల్లి నీడన ఉంటూ తల్లికి సహకారిగా ఉన్నటువంటి వాడు యాకోబు. మాంసం తీసుకొస్తున్నాడని ఏశావును ప్రేమించాడు యాకోబు. ఇస్సాకు గారు తల్లేమో నాకు తోడుగా ఉండి నాకు అన్ని పనులు చూస్తున్నాడని యాకోబును ప్రేమిస్తూ ఉన్నారు. తల్లి అయినా ఎవరమ్మా? రిబ్కమ్మ. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పాలి? రిబ్కమ్మ యాకోబును ప్రేమిస్తా ఉంది. తల్లిదండ్రుల ప్రేమలో వివక్ష ఉండకూడదు. నీకు ఇద్దరినిస్తే 2 కళ్ళు ఇచ్చాడా, 1 కన్ను ఇచ్చాడా? మరి 1 కంటిని ప్రేమించుకున్న కంటిని పూడ్చుకుంటావా? తల్లిదండ్రుల ప్రేమలో వివక్ష ఉందంటే నీకు ఇద్దరినిచ్చిన, ముగ్గురినిచ్చిన ఒకే కంటితో చూడాలి, ఒకే ప్రేమ కలిగి ఉండాలి. వాడు ఎలాంటి వాడే. కానీ మనకు అలా ఉండదు. సాతాను గాడు విభజించి పాలించడం అని నేర్చుకున్నాడు, నేర్పించాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఇంటిలో విభజిస్తున్నాడు, ప్రేమల్లో మార్చేస్తున్నాడు. చిన్నవాడంటే తల్లికి, పెద్దవాడంటే తండ్రికి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయా? మన కుటుంబాల్లో కూడా. మీ కుటుంబాల్లో ఏమేమి? మీరంతా మామూలు ప్రేమికులు కదా, దేవుని భక్తులు కదా, విశ్వాసం. మీ ప్రేమ కల్మషం లేని ప్రేమ అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. మరి దేవుని పిల్లల అలా ఉండాలి. అలా వివక్ష చూపించకూడదు.
రెండు కనులను నువ్వు ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రేమించి నువ్వు ఎలాగా భద్రంగా కాపాడుకుంటావో అలానే నీ పిల్లలను కూడా ఒకే మనసుతో చూడాలి, ఒకే న్యాయంతో ప్రేమించాలి. వీళ్ళిద్దరిలో చిన్నవాడినేమో రెబ్కమ్మ ప్రేమిస్తా ఉంది, ఏశావునేమో ఇస్సాకు గారు ప్రేమిస్తున్నాడు. అంటే పెద్దవాడినేమో తండ్రి గారు ప్రేమిస్తున్నాడు, చిన్నవాడినేమో తల్లి ప్రేమిస్తుంది. అదే వస్తా ఉంది లైన్ లో. స్తోత్రం. అదే అదే కంటిన్యూస్ అవుతా ఉంది. కాబట్టి అలా ప్రేమలో వివక్ష ఉంటే పిల్లరా ఎవరు కూడా వారి ప్రేమను పొందుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు. యాకోబును ప్రేమించింది తల్లి, కానీ చివరి ఆసాన కాలంలో తను చనిపోయినప్పుడు కుమారుడే లేడు, ఎక్కడో ఉన్నాడు. ఏశావు గారి పరిస్థితిని బట్టి కూడా చూస్తే ఇస్సాకు గారి కూడా పరిస్థితి కూడా చాలా వరకు ఆయనను యాకోబు మారు మనసు పొందిన తర్వాత ఆయన పిల్లలు చూశాడు. దేవుని స్తోత్రం. చెప్పండి 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 హల్లెలూయా. కాబట్టి వివక్ష, తల్లిదండ్రుల ప్రేమలో వివక్ష మంచిది కాదు. రెండు కన్నులు దేవుడు ఇచ్చాడు, ఎలా ప్రేమించి జాగ్రత్తగా నీ కంటిని కాపాడుకుంటావు. నీ పిల్లలు కూడా ఒకే ప్రేమ, ఒకే మనసు ఉండాలి, అలా ప్రేమించాలి. ఎలాంటి వాళ్ళు మంచిది పిల్లలు. అయితే ఒక దినాన ఇస్సాకు గారు అన్నారంట, నా కుమారుడా ఏశావు, నువ్వు నాకు ఒక మంచి అడవికి వెళ్ళి ఒక వేటాడి మంచి మాంసం చేసి నాకు తీసుకొని రా భోజనానికి, నేను తినిన తర్వాత నిన్ను దీవిస్తానయ్యా అని చెప్పాడు. కథ అంతా మీకు తెలుసు. దీవిస్తాను అంటే సరే నాన్నగారు అన్నాడు. విల్లు పట్టుకున్నాడు, ఆ అరణ్యానికి వెళ్ళాడు, వేటాడుతా ఉన్నాడు. చాలా లేట్ అయిపోయింది, ఏమి దొరకలే. చిన్నగా వేటాడి వేటాడి ఎప్పుడుకో వెళ్ళాడు అరణ్యానికి. ఈ లోపు ఈ మాటలు తల్లి రెబ్కమ్మ విన్నది. మీ నాన్నగారు చిన్న కుమారుని పిలిచి, నాయనా యాకోబు, మీ నాన్నగారు ఏశావునే దీవిస్తానంటున్నాడు రా. మీ నాన్నగారు ఎవరిని దీవిస్తే ఆ దీవెనలన్నీ వాళ్ళకే పోతాయి. మరి నీకు దీవెనలు ఉండవు, శాపాలు ఉంటాయి. కాబట్టి నేను ఒక ప్లాన్ చెప్తాను. కాబట్టి నువ్వు ఒక మంచి పోటీలను తీసుకురా, గొర్రె పిల్లలను తీసుకురా, నువ్వు వధించి నేను భోజనం సిద్ధపరిచి నువ్వు తీసుకొని మీ నాన్నగారికి ఇద్దు, గాని మీ నాన్నగారు తిన్న తర్వాత నిన్ను దీవిస్తాడు అని చెప్పేసి ప్లాన్ ఇచ్చింది యాకోబు గారికి. యాకోబు తెలియగలవాడు. అమ్మా అలా తీసుకుపోతే నాన్న మరి నన్ను గుర్తుపడతాడు కదా, మరలా శాపాలు వస్తాయి, శపిస్తాడని చెప్పేసి, అంటే అలా లేకుండా నేను చేస్తాను, ప్లాన్ వేస్తానని చెప్పేసి అలాగా ప్లాన్ చేసి మాంసాన్ని సిద్ధపరిచి తన మీద చర్మాన్ని కప్పేసి తండ్రి గారి దగ్గరికి, కళ్ళు కనిపించట్లేదంట, కళ్ళు మాంద్యములుగా ఉన్నాయి. యాకోబు ఇస్సాకు గారి యొక్క కళ్ళు మాంద్యంగా ఉన్నాయి, అంటే కళ్ళు సరిగా కనిపించట్లేదు. కాబట్టి దగ్గరికి వచ్చినప్పుడు నాన్నగారు భోజనం సిద్ధపరిచాను, మాంసం తినమని అంటే, ఎవరు నీవు అని అడిగాడు. అడిగితే నేను నాయన ఏశావుని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అమ్మా. ఈయనెవరు వచ్చిన ఆయన? యాకోబు, చిన్న కుమారుడు. తల్లి ప్లాన్ వేస్తే తీసుకుని వచ్చింది. అయితే తండ్రి గారి దగ్గర అబద్ధం ఆడొచ్చునా? ఆశీర్వాదాలు కావాలంటే అబద్ధాలు ఆడాలనా? దేవుని దగ్గర అబద్ధాలు ఆడితే ఆశీర్వాదాలు దొరుకుతాయా? తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడితే పిల్లలకు ఆశీర్వాదాలు దొరుకుతాయా? దొరకనే దొరకదు. నిజమే మాట్లాడు, సత్యాన్ని మనం ఎంచుకోవాలి. ప్రియులరా, సరే ఎవరు నాయన నీవంటే, నేను ఏశావు నాయన, త్వరగా నీ దేవుడు నాకు త్వరగా వేటలో ఒక మంచి జంతువుని ఇచ్చాడు, దాన్ని తీసుకొచ్చాను, వధించాను, వండని తీసుకొచ్చాను అని చెప్పేసి సింపుల్ గా చెప్తే, నీ స్వరమేమో యాకోబు స్వరం లాగుంది. దేవుని స్తోత్రం. గుడ్డివాడైనటువంటి ఇస్సాకు గారు, కళ్ళు మాంద్యముగా ఉన్న ఇస్సాకు గారు అన్నాడు, నీ స్వరము చూస్తే యాకోబు స్వరం లాగుంది కదా నీ మాట అంటే. లేదు నాన్నగారు అన్నాడు. సరే కొంచెం దగ్గరికి రా నాయన అన్నాడు. పెద్ద కుమారుడికి ఒంటి నిండా రోమం ఉంటుందంట, తడివి చూద్దామని చెప్పేసి దగ్గరికి రా నాయన అన్నాడు. ముందే ప్లాన్ వేసి వాళ్ళ అమ్మగారు యాకోబుకి పైన కోసిన గొర్రెపేడల చర్మాన్ని కప్పి పంపించింది. ఈ కళ్ళు కనబడిన తండ్రి ఆడు బాడీని అలా తడివి చూస్తే గొర్రె చర్మానికి ఏముంటాయమ్మా? రోమాలు ఉంటాయి కదా, రోమాలు అన్ని
ఏసావు అని చెప్పేసి ఆహారం తిన్నాడు, ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలా? చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ నెక్స్ట్ వారం ఈ ఎపిసోడ్ ని నెక్స్ట్ వారం కంటిన్యూ చేద్దాం. 1:30 అవుతుంది. నేను 1:30 కంటే మించకూడదని నేను కూడా తీర్మానం చేసుకున్నా. మీ బాధను చూడలేక, నా బాధేమో ఆయన చెప్పిన దాకా ఉంటాను, మీ బాధేమో త్వరగా టైం అయిపోవాలి. లేటుగా వస్తారు, లేటుగా వెళ్ళాలి. ఎంత మంచి ప్లాన్ మీది. దేవునికి స్తోత్రం. మేము ముందు రావాలి, లేటుగా వెళ్ళాలి. దేవుని యొక్క ప్రణాళిక అది. ఏమైనా పిల్లరా, ఆశీర్వాదం కోసం వాళ్ళ నాన్నగారి దగ్గర కదా, కనులు కనిపించని తండ్రి దగ్గర మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తిన్నాడు. ఇస్సాకు గారు దీవించి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాడు. తర్వాత యాకోబు ఏసావు వచ్చాడు. నాయనగారు కొంచెం లేట్ అయింది, భోజనం సిద్ధపరిచాను తినమంటే, ఇంతకు ముందు మీరు వచ్చారు కదా, నువ్వు కదా. నేను కాదు నాన్నగారు, నేను ఆలస్యంగా వచ్చాను. అయితే మీ తమ్ముడు మోసం చేసాడు రా, నేను ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాను. ఎంత స్వార్థం వచ్చాడు. కొన్ని ఆశీర్వాదాలు ఒకవేళ ఏసావే ముందు ఆహారం తెచ్చాడుకోండి, తిని దీవించేటప్పుడు కొన్ని ఆశీర్వాదాలు యాకోబు కన్నా ఉంచొద్దా ఆయన? అన్ని ముందు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం మొత్తం ఇచ్చేసాడు. ఏసావుకే ఇవ్వాలనే కోరిక ఆయన. అంటే యాకోబు కొద్దా తండ్రిగా నీ బాధ్యత లేదా? ఎందుకు ఆ వివక్ష ఇస్సాకులో ఉంది కాబట్టి మోసగించబడి యాకోబు ఆశీర్వాదాలు ఏసావునని చెప్పి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనలో ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అలాగా ఆశీర్వాదాలు సరే. ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోపు ఆశీర్వాదాలు పొందుకున్నాడని తండ్రిగా ఏసావు తమ్ముడి మీద కోపపడి తన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయింది అనుకున్నాడు. ఆలోచించాడు, చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇది ఈ మాటను తాను అనుకుంటుంటే తల్లి అయిన రిబ్కా విని, నాయనా ఇక్కడ మీ నా అన్నయ్యకి కోపం వచ్చేసింది, నిన్ను చంపేస్తాను అనుకుంటున్నాడు, ఇద్దరు లేని పరిస్థితి నాకెందుకు, నువ్వు మేనమామ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి మేనమామ దగ్గరికి చాలా దూరముగా ఉన్నటువంటి పద్దనరాములో ఉన్నటువంటి తన మామైన లాబాను గారి దగ్గరికి పంపించింది. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడు ఒక చోట. అక్కడ దేవదూతలు కనిపించారు, నిచ్చెన కనిపించింది. ఇది దేవుని యొక్క స్థలం అని. అక్కడ ఒక రాయిని పాతాడు. అది నేను వస్తుంటే నన్ను దీవించిన దేవుడు, నన్ను దీవిస్తే కదా ఇక్కడ మందిరం అవుతుందని మొక్కుబడి చేసుకున్నాడు. రాయి మీద నూనె పోసి వెళ్ళిపోయాడు. మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 7 ఏళ్ళు ఒక ఆమె కోసం కొలువు చేశాడు. 7 ఏళ్ళు ఒక ఆమె కోసం 14 ఏళ్ళు. కొలువే 14 సంవత్సరాలు. మిగిలిన టైం ఉంది కదా. దాదాపుగా 20 సంవత్సరాలు అక్కడనే మామ దగ్గర ఊడిగం చేశాడు. చిన్న కుమార్తెను, ఒక కుమార్తెను చేసుకోవాలని 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే కొలువు అంటే అర్థమైందా? అక్కడ మామకి దాన్ని ఏమంటారు, పని చేశాడు, జీతానికి ఉన్నాడు అంటారు. మరి అలాగే 7 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు నీ కుమార్తెను రాహేల్ ఇవ్వమంటే సరే ఇస్తాను నాయన అన్నాడు. ఆ ముసుగు వేసి రాత్రి వేళలో లే అని పంపించాడు. వివాహం చేశాడు. ముసుగు తీసిన వెంటనే లే అని అర్థమైంది. అదేంటి మామగారు నాకు ఇలా చేసావు అని చెప్పేసి కోపడ్డాడు. అయితే నాయన నీకు రాహేలు కూడా కావాలి కాబట్టి ఇంకొక 7 సంవత్సరాలు మరలా నాకు మీరు జీతం చేస్తే నీకు ఆమెను కూడా ఇస్తానన్నాడు. మరలా ఆమె కోసం 7 సంవత్సరాలు, 7 7 14, తర్వాత ఇంకొక 6, దాదాపు 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. ఆ తర్వాత తిరిగి తన ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, యాకోబు నీవు మరలా తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు. అప్పుడు వస్తూ ఉంటే మార్గ మధ్యలో ప్రియులరా ఏసావు ఎదుర్కొన్నాడు. మళ్ళీ 400 మంది తన తమ్ముడిని ఎదుర్కొంటూ వస్తున్నాడు తెలిసి యబ్బోకు రేవులో ఆ రాత్రిలో ప్రార్థన చేస్తారు. ఒక్కడే నిలబడిపోయాడు. మందల ముందుకు వెళ్ళిపోతున్నాయి, భార్య పిల్లలు వెళ్ళిపోతున్నారు, పని వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఆ రాత్రి కాలంలో యబ్బోకు రేవులో ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా దేవునితో పెరుగులాడాడు, ప్రార్థించాడు. యాకోబు ఇశ్రాయేలు అంటే
ప్రార్థన పరుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకుని వారని అర్థం, మార్పు చెందిన వారని అర్థం. రాత్రంతా ప్రార్థన, దేవుని పాదాలు పట్టుకొని దేవునికి మారపడదు. నాయనా, మా అన్నయ్య వస్తున్నాడు, 400 మందిని తీసుకుని వస్తున్నాడు, నన్ను చంపేయాలని వస్తున్నాడు, నీ కృప నాకు సహాయం చేయి. నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా, నీ ఇంటి కదా, నీ సొంత దేశానికి వెళ్ళమన్నావు, తండ్రి ఇంటికి వెళ్ళమన్నావు కదా, నేను తోడుగా ఉంటానన్నావు కదా, దీవిస్తానన్నావు కదా. ప్రభువా, మా అన్నయ్య 400 మందిని తీసుకొని నా మీదికి నన్ను చంపేయడానికి, నా మందులను నా పిల్లలను చంపేయడానికి ఎదురొస్తున్నాడయ్యా అని దేవుని దగ్గర భయం వచ్చినప్పుడు రాత్రంతా ప్రార్థిస్తాడు. ఎంతసేపు ప్రార్థించాడు చెప్పండి? ఎంతసేపు చేశాడు? రాత్రంతా పెనుగులాడాడంట దేవునితో. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన విడవకుండా నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడంట, మడం పట్టుకున్నాడంట, పాదాలు పట్టుకుని అడుగుతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, తెల్లవారిపోతుంది, నన్ను వెళ్ళనివ్వమంటున్నాడు దేవుడు. ఎంత విచిత్ర, ఎంత ఆశ్చర్యకరము. దేవుడు నువ్వు వదిలిపెడితే నేను వెళ్తానంటున్నాడు. అంత బలశాల యాకోబు కాదు, కేవలం ప్రార్థనలోంచి ఆయన వెళ్ళలేకపోతున్నాడు అని అర్థం. యాకోబు ప్రార్థన విడిచిపెట్టట్లేదు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. యాకోబు ఆమెనంటే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు దేవుడు. యాకోబు మాత్రం ఆమెను అంటలేదు. అయ్యా, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అదే నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, అదే పదము చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు ఒక మాట, నీ పేరేంటి అన్నాడు. స్తోత్రం. నీ పేరు చెప్పండి, మీ పేరు. ఈ రాత్రిలో దేవుడు, ఈ మధ్యాహ్నంలో దేవుడు నీ పేరేంటి అమ్మా అంటే ఏం చెప్తావు? అప్పుడు అన్నాడు, అక్కడ తండ్రి దగ్గర మోసం చేశాను, ఈ తండ్రి దగ్గర నేను మోసం, ఈ తండ్రికి అన్ని కనిపిస్తా ఉంటాయి కాబట్టి భయపడిపోయి, నాయనా నా పేరు యాకోబే అన్నాడు. మరి ఆనాడు ఏశావు అన్నావుగా అన్నట్లేదన్నమాట. మీ నాన్నగారికి కనిపించట్లేదని ఏశావు అని చెప్పి మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నావు. ఆశీర్వాదాలు వచ్చాయా నీకు? ఆశీర్వాదం అంటే తండ్రితో ఉండటమే ఆశీర్వాదం. తండ్రి ఆస్తిలో భాగం పొందుకోవటమే ఆశీర్వాదం. నీకేడొచ్చింది తండ్రి ఆశీర్వాదం? మామ దగ్గరకు పోయి 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి చాకిరీ చేసి జీతగానికి ఉండి స్వేచ్ఛ లేకుండా పగలు రాత్రి ఎండకు తడిచి పని చేసి అల్లాడిపోయావా? ఇదా ఆశీర్వాదం? తండ్రితో ఉండటమే ఆశీర్వాదం. తండ్రి ఇంట్లో ఉండటమే ఆశీర్వాదం. మందిరములో ఉండటమే ఆశీర్వాదం. ప్రభు అయిన నీ దేవుడైన యెహోవా తండ్రి సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదం. ఆయన కుమారుని యొక్క ప్రేమలో నాటబడటమే ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ నీడలో బ్రతకటమే ఆశీర్వాదం. దొంగచాటుగా ఆశీర్వాదాలు, మాయ చేసే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కుదరదు. అంటే మనసు మారకుండా, మాయ చేయటం అంటే అర్థమైందా? నీ మనసు మారకుండా నువ్వు ఎన్ని అర్పణలు ఇచ్చినా నీకు ఆశీర్వాదాలు దొరకవు, శాపమే ఉంటుంది. నీ బుద్ధి మారకుండా, నీ జీవితం మారకుండా నువ్వు ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎంత భక్తి చేసినా, ఎగిరెగిరి పాడినా, లేదా ఎగిరెగిరి వాక్యాలు, నేను నాలంటోడు ఎగిరెగిరి వాక్యాలు చెప్పినా ఆశీర్వదించబడలేదు. ప్రార్థన చేసిన రాత్రంతా ప్రార్థన చేసిన ఆశీర్వాదాలు రావు. నిజం ఒప్పుకోవాలి. ఎవరు నీవు, నీ పేరేంటి అని అడిగితే, నాయన నా పేరు నీ దగ్గర నేను దాగలేనయ్యా, నా పేరు యాకోబే. అప్పుడు అన్నాడు, ఇక నుండి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇక నుండి ఇశ్రాయేలు. మార్చేశాడు పేరు. ఎందుకు మార్చాడు? ఒప్పుకున్నాడు తండ్రి దగ్గర, పరమ తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. నాయనా పొరపాటు అయితే ఆ లోక సంబంధమైన తండ్రి దగ్గర, కనులు కనిపించిన తండ్రి దగ్గర అబద్ధమాడాను, ఇదిగో పరమ తండ్రి దగ్గర నీ దగ్గర అబద్ధమాడలేనయ్యా, నా పేరు యాకోబేనయ్యా, పొరపడ్డానయ్యా అని ఒప్పుకుంటే ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇక ఇశ్రాయేలు అని పిలువబడతావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీ పాత పేరంటే పాత జీవితం,
పాత ఆలోచన, పాత తలంపులు, పాత క్రియలు, పాత చేస్తున్నవన్నీ విడిచిపెట్టాలని. నూతన పేరంటే నూతన మనస్సు అన్నారు, నూతన హృదయం. దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీకు కలిగేటువంటి ఆశీర్వాదం అని అర్థం. నూతన నామం, ఇశ్రాయేలుగా మార్పు చెందాడు అక్కడ. అప్పుడు అలాగా ఇశ్రాయేల్ అని పేరు చెప్పి ఆ పేరు పెట్టి దీవించి వెళ్ళిపోయాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పిల్లలే ఇశ్రాయేలీలు. యాకోబు అంటే మోసగాడని అర్థం. మనము యాకోబు మనస్తత్వంతోనే ఉన్నాం. అంతా మోసమే. మన భక్తి అంతా మోసం, నీది నాది అంతా. కానీ ఆ మోసాన్ని మొత్తం యేసయ్య చూస్తున్నాడు. ఇశ్రాయేలుగా మారేవా? ఇశ్రాయేలుగా మారాలంటే రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడే అనుభవం. ఇశ్రాయేలుగా మారాలంటే నీ బ్రతుకును, నీ పాత జీవితాన్ని ఒప్పుకునే అనుభవం. నేను పొరపాటు చేసినయ్యా అని ఒప్పుకునే అనుభవం. అప్పుడే ఆశీర్వదిస్తాడు. పాపం అతిక్రమాలను దాచిపెట్టుకున్నవాడు వర్ధులడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడే. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా గమనించండి, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరించబడును. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో తన అతిక్రమములకు పరిహారమునందువాడు, పాపములకు ప్రాయశ్చిత్తమునందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. అతిక్రమములకు ఏం చేయాలంట? పరిహారం పొందాలి. పాపములకు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాలి. అంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు దగ్గరికి వచ్చి నీవు దివారాత్రి అయ్యా నన్ను క్షమించు, నా అతిక్రమాలు క్షమించు, నా పాపములు క్షమించమని ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతున్నాయా, ఇక నేను వాడు జోలి వెనలయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే అప్పుడు నీకు పరిహారం ఇస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు, అతిక్రమాలకు ఇస్తాడు కదా, పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడు. అప్పుడు నిన్ను ఇశ్రాయేలు అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ స్తుతుల పైన ఆశీర్వదిస్తాడు. ఎవరు? మార్పు చెందిన ఇశ్రాయేలు స్తోత్రాల పైన. అలా మార్పు చెందితేనే నీ స్తుతుల పైన ఆయన ఆశీర్వదిస్తాడు. మారకుండా నీ స్తుతుల పైన ఆయన ఆశీనుడు. నువ్వు ఎంత భక్తి చేసినా ఆయన ఇష్టపడడు. స్తుతుల పైన ఆశీనుడు. మరలా ఒకసారి చదువమ్మా అక్కడ 22వ అధ్యాయం కీర్తన గ్రంథం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. ఆశీనుడవటం ఇశ్రాయేలుగా నువ్వు మార్పు చెందితేనే నీ మనసు మార్పుని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ప్రార్థించాలి. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడే, రక్తములో కడగబడినప్పుడే, మనసు మార్చుకుని బాప్తీసం తీసుకుని రక్షణ పొంది భయభక్తులు కలిగి అపోస్తుల బోధనలో, రొట్టె విరచడంలోను, కడియడతెగక ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే నిన్నంటాడు, నా బిడ్డ, నా పిల్లలు ఇశ్రాయేలీలు అంటాడు. స్తోత్రం. ఏమంటాడు? ఇశ్రాయేలీలు అంటాడు. అబ్రాహాము సంతానమా, యాకోబు సంతానమా, ఇశ్రాయేలీయులారా, మీరు చేసే మీ నోటితో మీరు స్తుతించే, మీ ఆత్మతో మీరు స్తుతించే స్తుతుల పైన నేను ఆశీనుడవుతామా. ఆశీనుడవటం అంటే ఇష్టం అని అర్థం. ఆయనకి ఇష్టం. నువ్వు పాడితే ఆయనకి ఇష్టం, నువ్వు ప్రార్థిస్తే ఆయనకి ఇష్టం, నిన్ను దీవిస్తాడు. అలాంటి కృప మార్పు చెంది ఇశ్రాయేలులాగా మార్పు చెంది ఆయనను స్తోత్రించుదుముగాక, ఆయనను గణపరచుదుముగాక. ఆయన యుగములన్నిటిని స్తోత్రాలు నొందదగిన వాడు. ఆయనే సమస్త దేవతల కంటే పూజ్యుడు. ఆయనే స్తుతుల పైన ఆసీనుడు. నిరంతర స్తోత్రారుడు ఆయనే. దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు.
లోక ప్రజల చేత నీవు దయాళుడవయ్యా, నీ కృప మా జీవితంలో నిరంతరం, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మాకు కృప చూపించవయ్యా అని స్తుతిస్తూ ప్రజలందరూ కూడా అలా స్తుతిస్తున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అని ఆయనను స్తోత్రిస్తూ ఉన్నారు. మనము కూడా నిత్యము నీ నోటి నిండా ఆయన స్తుతి ఉండాలి. నీ గుండెల నిండా అగ్నిలాగా స్తుతి మండుతూ ఉండాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు దయగలిగిన దేవుడవయ్యా, నీ కృప చాలయ్యా, ఆమేనయ్యా ఆమేనయ్యా, గొప్ప దేవుడవయ్యా అని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నీవు మార్పు చెంది స్తోత్రాలు అర్పిస్తే ఆయనకి ఇష్టం. నూతన సృష్టిగా మార్పు చెంది స్తోత్రిస్తే ఆయనకి ఇష్టం. మారు మనసు పొంది స్తుతిస్తే ఆయనకి ఇష్టం. నీ నోటిని నీ సమస్తాన్ని ఆధీనం చేసుకొని స్తుతిస్తే ఆయనకి ఇష్టం. ఆయన ఆసీనుడవుతాడు. నీ హృదయ స్తుతి సింహాసనుడు, హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఇష్టంగా నీ దగ్గరకు వస్తాడు. నీ ప్రార్థన ఇష్టంగా ఆయన ఆలోకిస్తాడు. నీ స్తుతులను ఆయన ఇష్టంగా అంగీకరిస్తాడు. నిన్ను దీవిస్తాడు. యాకోబును దీవించినట్టుగా. ప్రియులారా, ఇకనైనా అవకాశం ఇది. మార్పు చెందుతావా? ఒప్పుకుంటావా? యాకోబులకు విడిచిపెడతావా? ఇశ్రాయేలుగా మార్పు చెంది ఇప్పుడు స్తుతించు, ఇప్పుడు ఆరాధించు, ఇప్పుడు ఘనపరచు, అప్పుడు ఆయనకు అర్పణలు తీసుకురా. అప్పుడు ఆయనకి ఇష్టం 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 ఇష్టం. తద్వారా నీవు నీ కుటుంబం దీవించబడింది. ప్రభువైన యేసు క్రీస్తు వారిని దీవిస్తాడు. నీ పిల్లలను దీవిస్తాడు. రాజ్యానికి వారసులుగా చేస్తాడు. రక్తం ఇచ్చి నిన్ను కడుగుతాడు. రక్తపు కంచె కోటలో నిన్ను దాస్తాడు. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుతాం అందరూ ఆమేన్. బిగ్గరగా చెబుతాం అందరూ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చేతుల పైకెత్తండి అందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాం.